హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్ని. నాకు కామెంట్లో థర్డ్ లేయర్ మళ్ళీ చేయమని చెప్పి అడిగారు కాబట్టి నేను ఈ థర్డ్ లేయర్ని మళ్ళీ చేస్తున్నాను. మనకు డాట్ కేస్ తర్వాత ఇలా ఎల్ షేప్ వస్తుంది. ఇలా ఎల్ షేప్ వచ్చినప్పుడు మీకు చెప్పాను కదా, క్యూబ్ని ఎలా పట్టుకోవాలి. ఈ విధంగా మనకు ఇలా వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అప్, రైట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్, ఫ్రంట్ డౌన్. ఇప్పుడు మనకు మైనస్ వస్తుంది. మైనస్ వచ్చినప్పుడు క్యూబ్ని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని సేమ్ ఫార్ములా అప్లై చేయాలన్నమాట. ఫ్రంట్ అప్, రైట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్, ఫ్రంట్ డౌన్. ఇప్పుడు మనకు ప్లస్ ఫామ్ అయింది. ఈ ప్లస్ ఫామ్ అయిన తర్వాత ఈ సెంటర్స్ మ్యాచ్ చేసుకోవాలన్నమాట. మనము చూసుకోవాలి. ఫస్ట్ మనకి ఇప్పుడు ఏ రెండు మ్యాచ్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ బ్లూ మ్యాచ్ అయింది, అదేవిధంగా ఆరెంజ్ మ్యాచ్ అయింది. మనకు ఈ రెడ్ గ్రీన్ మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అవని మనకు ఫ్రంట్కి ఒకటి, రైట్ సైడ్ ఒకటి పెట్టుకోవాలి. చూడండి, ఈ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మ్యాచ్ అవ్వంది మన ఫ్రంట్ సైడ్ ఒకటి పెట్టుకున్నాను, రైట్ సైడ్ ఒకటి పెట్టుకున్నాను. మ్యాచ్ అయినవి, సెంటర్స్ మ్యాచ్ అయినవి మనకు లెఫ్ట్ సైడ్ ఒకటి, మనకు ఆపోజిట్ సైడ్ ఒకటి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను చెప్పే స్టెప్ను ఫాలో అవ్వండి. రైట్ అప్, టాప్ 2 times లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్, రైట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్. చూసారా, ముందున్నవే మ్యాచ్ అలాగే ఉన్నాయి. ఇవి కూడా మ్యాచ్ అయిపోయినాయి. గ్రీన్ మ్యాచ్ అయిపోయింది, ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది, బ్లూ మ్యాచ్ అయిపోయింది. ప్లస్ సింబల్ వచ్చేసింది. మనకు సెంటర్స్ మ్యాచ్ అయిపోయినాయి. తర్వాత మనకు ఈ కార్నర్స్ మ్యాచ్ అవ్వలేదు చూసుకోవాలన్నమాట. మ్యాచ్ అవ్వడం అంటే దాని పొజిషన్లో ఇప్పుడు మనకు ఇక్కడ టాప్ ఎల్లో కావాలి, ఫ్రంట్ రెడ్ కావాలి, రైట్ సైడ్ వచ్చేసి ఆరెంజ్ కావాలి. ఇది ఈ ప్లేస్లో లేదనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకోవాలి. ఇది చూసుకుంటే ఇది కూడా దీని ప్లేస్లో లేదు. ఇక్కడ బ్లూ, ఎల్లో, ఆరెంజ్ ఉంది, దీని ప్లేస్ కాదు. అదేవిధంగా ఇది బ్లూ ఉంది, ఎల్లో ఉంది, రెడ్ ఉంది, అంటే ఇది దీని ప్లేస్లో ఉంది. ఇది ఏ పొజిషన్లో ఉన్నా సరే దీని ప్లేస్లో ఇది ఉన్నప్పుడు దాన్ని ఒకటి మనకు మ్యాచ్ అయినప్పుడు ఆ ఒకటి మ్యాచ్ అయిన దాన్ని మన రైట్ సైడ్ టాప్ ఎడ్జ్లో పెట్టుకోవాలి. క్యూబ్ని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని నేను చెప్పేటువంటి స్టెప్ ఫాలో అయితే అన్ని కార్నర్స్ మ్యాచ్ అవుతాయి అన్నమాట. చూడండి, లెఫ్ట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ అప్, టాప్ రైట్, లెఫ్ట్ డౌన్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ లెఫ్ట్. చూసారా, ఇది మనకు మ్యాచ్ చేయడం రైట్ సైడ్ అలాగే ఉంది. అదేవిధంగా ఈ కార్నర్కు ఆరెంజ్, బ్లూ, ఎల్లో ఇది దీని ప్లేస్లోకి ఇది వచ్చేసింది. నెక్స్ట్ దీని ప్లేస్లో గ్రీను, ఆరెంజ్, ఎల్లో ఇది కూడా దీని ప్లేస్లోకి వచ్చేసింది. ఇది ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది అనమాట. దీని ప్లేస్లో మ్యాచ్ అయిపోయింది. ఎల్లో, రెడ్, గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. తర్వాత ఇది అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పే స్టెప్ను జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఏ ఒక్క రాంగ్ స్టెప్ చేసినా సరే మీకు మ్యాచ్ అవ్వు అనమాట. జాగ్రత్తగా వినండి. ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్. ఇది మ్యాచ్ అయిపోయింది. తర్వాత చూడండి, క్యూబ్ని నెక్స్ట్ మ్యాచ్ చేయవలసిన దాన్ని రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో పెట్టుకోవాలి. చూడండి, ఇది మ్యాచ్ చేయాలి కాబట్టి దీన్ని రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో పెట్టుకున్నాను. సేమ్ స్టెప్ ఫాలో అవ్వాలి. ఏ ఒక్క రాంగ్ స్టెప్ చేసినా సరే మీకు మిస్ మ్యాచ్ అయిపోతుంది, మళ్ళీ మ్యాచ్ అవ్వదు. చూడండి, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్. ఓకేనా, ఇది మనకి మ్యాచ్ అయిపోయింది. దీని ప్లేస్లోకి వచ్చేసి నెక్స్ట్ థర్డ్ అనమాట. చూడండి, మళ్ళీ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో పెట్టుకున్నాను. చేయవలసిన దాన్ని మళ్ళీ సేమ్ స్టెప్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్. చూసారా, మ్యాచ్ అయిపోయింది.
చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మీరు ట్రై చేసి వచ్చిందా లేదా, మీకు ఏదైనా రాంగ్ ఉన్నా, ఏదైనా డౌట్ ఉన్నా కంపల్సరీ అడగండి. మళ్ళీ ఇంకొక వీడియో మీకోసం కంపల్సరీ చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.